వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ ఛానల్లో మనం క్లస్టర్ స్టిచ్ నేర్చుకున్నాము. క్లస్టర్ స్టిచ్ ఇట్లా ఉంటుంది, 4 టైప్స్ ఉంటుంది. 5, 4, 3, 2 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్టిచ్ని ఎలా కుట్టాలో చూద్దాం. నేను ఆల్రెడీ చైన్స్ వేసుకొని డీసీ వేసుకున్నాను, హాఫ్ డీసీ. ఇప్పుడు మా తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ చైన్ వదిలిపెట్టేసేసి సెకండ్ చైన్లో నుంచి 5 టైమ్స్ డీసీ వేసుకోవాలి. 1, 2, ఇది కొంచెం బబుల్ స్టిచ్ లాగే ఉంటుంది. 3, 4, 5 చూడండి ఇట్లాగా. తర్వాత ఈ 5 స్టిచ్లో నుంచి బయటకు రావాలి. 6 లూప్లో నుంచి ఇప్పుడు ఒక చైన్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో చైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ చైన్ వదిలిపెట్టేసి నెక్స్ట్ చైన్లో నుంచి వర్క్ చేయాలి. 1, 2, 3, 4, 5 చూడండి. మనం 5 డీసీ వేసుకుంటే 6 వస్తాయి. 6లో నుంచి బయటకు వచ్చి ఒక చైన్ వేసుకొని మళ్ళీ ఇంకో చైన్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చైన్ వదిలిపెట్టేసి నెక్స్ట్ చైన్లోంచి వర్క్ చేయాలి. ఇవన్నీ ఇట్లాగ వస్తాయి. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ మనం రివర్స్ తిప్పుకొని 1, 2, 3 చూసారు కదా. ఇప్పుడు మనం ఈ గ్యాపుల్లో వర్క్ చేయాలి. ఈ గ్యాపుల్లో వర్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్లోంచి వర్క్ చేస్తే మనం ఈక్వల్గా వస్తుంది, లేదంటే ఆల్టర్నేట్గా వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఈక్వల్గా చేద్దాం. ఇక్కడ నేను 3 చైన్స్ వేసుకున్నాను. 1 మోర్ చైన్, 4 చైన్స్ వేసుకోవాలి. తర్వాత చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ వర్క్ చేసిన చైన్లోని ఇందాక మనం 5 వేసాము, ఇక్కడ 4 వేద్దాం. 2, 3, 4 ఇట్లాగా మళ్ళీ ఒక చైన్ వేసుకొని మళ్ళీ ఈ చైన్లో కొంచెం ఇట్లా బాగా ఇట్లా పెట్టకుండా ఇట్లా లాక్కోండి. ఇప్పుడు మీకు కుట్టు అందంగా వస్తుంది, బాగా లెంతీగా వస్తుంది. త్రీ, 4 ఇవ్వండి. 4కి 5 స్టిచ్చెస్ వస్తాయి. 5 స్టిచ్చెస్లోంచి బయటకు వచ్చి చైన్ 1 వేసుకొని మళ్ళీ ఇంకో చైన్ ఎక్స్ట్రా వేసుకోండి. చూసారు కదా ఇట్లా వస్తుంది. సో మీకు కావాలంటే ఇక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ 1, 2, 3, 4 చూడండి. సారీ 4. సో ఇట్లాగా చూసారు కదండి. ఇది క్లస్టర్ స్టిచ్. ఇంకా తర్వాత కూడా అట్లాగే చేసుకోవచ్చు. అది నేను కంప్లీట్ చేసింది ఇట్లాగుంటుంది. అందుకోండి ఇది 5,
ఇది 4, ఇది 3. సో ఇట్లా వస్తుంది. థ్యాంక్ యూ. నా వీడియో చివరి వరకే చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.